జీవితంలో రాజయోగం అష్ట ఐశ్వర్యములు లభించుటకు నిత్యం ఆచరించు విధి విధానములు. ఆసక్తికరమైన వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ప్రతి శనివారం ఇంట్లో ఉన్న పగిలిన విరిగిన వస్తువులు పడేయండి, బూజు దులపడం, శుభ్రం చేయడం చేయండి. ధనప్రాప్తి కొరకు ఏదైనా అమ్మవారి ఉపాసన చేస్తూ అమ్మవారి దగ్గర ఒక లవంగాన్ని ఉంచండి. ప్రతిరోజూ పూజలో శ్రీ సూక్తం తప్పనిసరి చదవండి. పూజగదిలో తప్పనిసరి ఏకాక్షి కొబ్బరికాయను ఉంచడం వల్ల ధనప్రాప్తి జరుగుతుంది. ఉదయం లేవగానే 2 అరచేతులు చూసి 4-5 సార్లు ముఖంపై తిప్పడం వల్ల లక్ష్మీప్రాప్తి జరుగుతుంది. మీరు డబ్బు పెట్టే చోట కొన్ని అక్షతలు, 4 లక్ష్మీ గవ్వలు, 4 శ్రీ ఫలాలు, 4 చినుకుపచ్చ గాజులు, శ్రీ సూక్తం చదివి పెట్టండి. మీ చేతిలో డబ్బు నిలవడం లేదా? మీకు వచ్చిన లాభంలో 10% దానధర్మాలకు కేటాయించండి. అవసరాన్ని మించి డబ్బు రానప్పుడు మీ కుల దైవానికి మొక్కులు చెల్లించండి. ఎప్పుడూ డబ్బుకు ఇబ్బంది అయితే వీలైనంత చిన్న పిల్లలకు స్వీట్లు పంచండి. పిల్లలకు ఎప్పుడైనా వికారంగా ఉండి సరిగ్గా తినకుంటే ఒక కొబ్బరికాయ లేదా గుడ్డుని వారిపై నుండి తిప్పి కూడలిలో వేసిరండి. మీ దగ్గర ఎప్పుడూ 2 లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు జేబులో ఉంచడం వల్ల జేబు ఖాళీ ఉండదు. ఉదయం లేవగానే మీ ఎదురుగా చూడటానికి పసుపు, ఆకుపచ్చ రంగును కలిగిన ఏదైనా వస్తువు ఉంచండి. మీరు వాడే పర్సు వీలైనంత ఎరుపు రంగులో ఉండేట్టు చూడండి. సుహాసనులు వీలైనంత ఎరుపు లేదా ఆకుపచ్చ గాజులు ధరించే ప్రయత్నం చేయండి. రోడ్డు మీద తిరిగే పిచ్చి వారికి ఆహారము పెట్టండి. రాహువు వల్ల ఏర్పడే మానసిక ఘర్షణలు తొలగుతాయి. ప్రతిరోజూ చెట్లకు మొక్కలకు నీరు పోయండి. మీరు సరైన సమయంలో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ ప్రమేయం ఏమీ లేకుండా అదృష్టం మీ తలుపు తట్టాలంటే రోజూ ఏదైనా సద్గ్రంథం చదువుతూ ఉండండి. ప్రతిరోజూ ఏదైనా పుస్తకం చదివి కొత్త విషయం తెలుసుకోవాలి. అవకాశం దొరికినప్పుడు పసిపిల్లలను ఆడిస్తూ గడపండి. ఇంట్లో పెద్దవారి కాళ్లు వత్తుతూ వారితో కబుర్లు చెప్పండి. శని, గురువులు కీర్తి, ఆయువులు ప్రసాదిస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ బటన్ను క్లిక్ చేసి మా కొత్త వీడియోల అప్డేట్స్ పొందండి.